ఫంక్షన్లో రోహిణి గురించి నిజం బయటపెట్టిన విద్య, రోహిణి చెంప పగలగొట్టిన బాలు, షాక్లో మనోజ్, ప్రభావతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఫంక్షన్ అంతా చాలా చక్కగా జరుగుతుంది. శృతికి నచ్చ చెప్పి బాలు మీనా ఇంటికి ఫంక్షన్ దగ్గరికి తీసుకురావడంతో శృతి అయితే అందరిలోనూ బాలు మీనా గురించి చాలా గొప్పగా చెప్తుంది. గొప్పగా చెప్పడమే కాదు, ఎప్పుడు మాకు గొడవ వచ్చినా వాళ్ళే సరిచేస్తారు, వాళ్ళే మమ్మల్ని ఒక దారిలోకి తీసుకొస్తారు అంటూ చాలా చక్కగా చెప్తుంది. ఈ విషయంలో ప్రభావతితో పాటు అటునుంచి శోభ ఇంకా శృతి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా బాధపడతారు. ఎవరు బాధపడినా పర్వాలేదని శృతి ముక్కుసూటి మనిషి కదా, ముఖం మీదే చెప్పేస్తుంది. ఇక ఫంక్షన్ అయ్యాక అందరికీ కేక్ కటింగ్, తర్వాత డాన్సులు అన్నీ అయిపోతాయి. ఇక అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వాలి. ఆ గిఫ్ట్స్ మీనాని బాలుని నిలబెట్టి వాళ్ళ చేత ఇప్పిస్తారు. దీనికి కూడా ప్రభావతి చాలా ఫీల్ అవుతుంది. ఏంటి అసలు పెద్దరికం మనకంటూ ఏం లేదా, పెత్తనం మనకంటూ ఏం లేదా అంటూ ఉండేసరికి పోనీలే, వాళ్ళ మనసుకి ఎవరు ప్రశాంతంగా ఉంచుతారు అనిపిస్తే వాళ్ళతో చేయించుకుంటారు, దానికి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సింది ఏముంది ప్రభా అని అంటాడు సత్యం. అయితే ఏంటండి అసలు నలుగురిలో మన పెద్దరికం ఎట్టుపోవాలి అని అంటూ ఉంటుంది. వద్దులేయి అని చెప్పని అంటాడు సత్యం. ఇంకా సరేనని చెప్పేసేసి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరు? శృతి వాళ్ళ అమ్మోళ్ళు, ఇక్కడ వీళ్ళు. కానీ శృతి మనసు మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలా బాధపడుతున్నటువంటి టైంలోనే దేనికి శృతి అంత బాధపడుతున్నావు అని చెప్పని అంటే, నీకు ఒక విషయం తెలియదు రవి అంటుంది. ఏంటది అని అనగానే, ఫంక్షన్లో ఒకటి జరిగింది అంటుంది. ఏం జరిగింది? నేను ఎక్కడికి వెళ్ళానప్పుడు అంటే, నీతూ ఫోన్ చేసిందని మాట్లాడటానికి బయటికి వెళ్ళావు. ఆ నీతూ గంట తింది కదా నిన్ను. కానీ ఆ ఫంక్షన్లో ఒక పెద్ద విషయం జరిగింది, ఇష్యూనే జరిగింది అని అంటుంది. ఏం జరిగింది అనేసరికి ఇక ఫంక్షన్లో అందరూ కూడా వీళ్ళ మీద అక్షింతలు వేసేసిన తర్వాత నీతూ ఫోన్ రావడంతో రవి బయటకు వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇక ఈలోపు అక్కడికి విద్య వస్తుంది. విద్యను చూసి ప్రభావతి అయితే, ఏమీ ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు దాకా ఏం రాలేదు అని అడుగుతుంది. అడిగేసరికి ఇంక అప్పుడు విద్య అయితే, రావాలా వద్దా అనే డైలమాలో ఉండిపోయాను ఆంటీ అంటుంది. అదేంటి ఎందుకలా అనగానే, ఏమో వస్తే ఏతంటానో రాకపోతే ఏతంటానో తెలియక అని సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి అడుగుతుంది ప్రభావతి. ఇంకెలా మాట్లాడినా ఆంటీ, నేను ఒక మంచి స్నేహితురాలు అని చెప్పి రోహిణితో చాలా చక్కగా ఉన్నాను, కానీ చివరికి రోహిణి నన్ను ఎలా చేసిందంటే అంటూ ఉంటుంది. ఎలా చేయటం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నావు అంటే, ఈ ఫంక్షన్కి నన్ను రమ్మని పిలవలేదా ఆంటీ అని అంటుంది. పిలవలేదా? మరి ఇప్పుడు ఎవరు పిలిచారని వచ్చావంటే, బాలు మీనా పిలిచారంటీ అంటుంది. తను నాకు స్నేహితురాలు అయ్యుండి నన్ను పిలవలేదు, అదే నాకు బాధగా ఉంది అని అంటే, సరేలే వచ్చావు కదా అనేసి ప్రభావతి ఇక విద్యని కూర్చోమని చెప్పి చెప్తుంది. విద్య కూర్చున్న తర్వాత రోహిణి, విద్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటూ బాలు అయితే ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే విద్య రోహిణితోటి, చూడు రోహిణి, నాకెందుకో నీ విషయం ఇక్కడ బయటపడిపోతుందేమో అనిపిస్తోంది అని అంటుంది. ఎందుకని అంటే, నాకు చాలా భయంగా ఉంది. నిన్న బాలు వచ్చి చాలా గట్టిగానే నాతో మాట్లాడి వెళ్ళాడు, అంతేకాదు బాలు అన్న మాటలు గుర్తొస్తుంటే నాకు భయంగా కూడా ఉంది అంటుంది. ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసేసి ఇక రోహిణి అనేసరికి, ఎందుకు భయపడుతున్నానా, బాలు అన్న పరిస్థితి, బాలు అన్నటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి అని అంటుంది. ఏమన్నాడే అంటే, ఇంకొకసారి నేను అడిగినప్పుడు ఆ రోజు నువ్వు అబద్ధం చెప్తే నీ గురించి అన్ని నిజాలు సాక్ష్యాలతో సహా నేను బయట పెడతాను అన్నాడు అని అంటే, అవునా అంటే బాలు దగ్గర మనకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయంటావా అంటుంది రోహిణి. ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను అని విద్య అంటుంది. ఇక అప్పుడు
బాలు ఇదంతా చూస్తూ ఒక్కసారి రామ్మ అని చెప్పి ప్రభావతిని తీసుకొచ్చి పక్కన నుంచోబెట్టి వినిపిస్తూ ఉంటాడు. ఏముండుంటాయంటావు అంటే, ఏమో ఆ మటన్ కొట్టు మాణిక్యం దొరికేశాడేమో. వాడు గనక వాడు దొరికినట్టు ఉండకుండా, బాలు బాలు నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని, నేను మలేషియా మామయ్యని కాదు, అసలు మలేషియాలో రోహిణికి ఎవరూ లేరు అని బయటపెట్టాడనుకో, మన పరిస్థితి ఏంటి అని చెప్పని అనగానే ఇకప్పుడు ఒక్కసారిగా రోహిణి, నాకు అదే భయంగా ఉంది. మీనా కూడా మటన్ కోసం వెళ్ళినప్పుడు మాణిక్యం కనపడితే ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక కల కూడా వచ్చేసొచ్చింది. మీనా మన ముగ్గురం మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి తిట్టినట్టుగా అని అంటే, అవును నాకు అదే భయం పట్టుకుంది అంటుంది ఇక విద్య. అయితే అక్కడి వరకు సరే, ఇక మీ నాన్ననంటే ఆ క్యారెక్టర్ని చంపేశావు కాబట్టి ఆయన గురించి ఎవ్వరూ ఇక్కడ అడగరు. అలా కాదు, ఇప్పుడు ఒకవేళ ఆస్తుల గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పింది అబద్ధం అని చెప్పాడనుకో, అక్కడ ఏ ఆస్తులు లేవన్నాడనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి అని అంటుంది. ఈలోపు రోహిణి, నాకు ఆ భయం చాలా ఉందే అని అనగానే, నిన్న ఆంటీ అయితే నాకు ఫోన్ చేసి చాలా బాధపడ్డారే అంటుంది. ఏంటట ఈవిడ గారితో ఒక బాధ అయిపోయిందంటే, అయినా ఆవిడని అలా అంటావేంటే నువ్వు? నాకు తెలియక అడుగుతున్నాను. అసలు ఆవిడ్ని నువ్వు ఎంతలా ప్రేమించాలి, ఎంతలా జాగ్రత్తగా చూసుకోవాలి, అసలు ఏ మాత్రం కూడా నువ్వు ఆ విషయంలో ఆవిడ్ని లెక్క చేయట్లేదు అంటుంది. ఎందుకే, నేనేం చేశాను అని అంటే, ఏం చేసావా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నాకు తెలియక అడుగుతున్నాను. అసలు మీ అమ్మ గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నువ్వు పట్టించుకోవడం మానేసి చివరాఖరికి ఆవిడికి ఆ పసిపిల్లాన్ని అప్పచెప్పేసి నువ్వు హాయిగా నీ మొగుడుతో ఉంటున్నావు. అక్కడ ఆవిడ ఆ పిల్లాన్ని పెట్టుకొని అర్ధరాత్రులు వాడు లేచి అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ నాకు ఫోన్ చేస్తున్నారు. నాకైతే ఒక్కోసారి ఆవిడని తీసుకొచ్చుకుని నా దగ్గర పెట్టేసుకుందాం అనిపిస్తోంది. నేనే ఆవిడని దత్తత తీసుకుందాం అనిపిస్తోంది అంటే, విద్య అలా మాట్లాడికి ఏం చేయనే, నా తల్లిని నా దగ్గర పెట్టుకోలేకపోతున్నాను. నా చిన్నప్పుడే చనిపోయిన నా తండ్రిని ఇప్పుడు నా తండ్రిగా చూపించుకొని నేను పరిస్థితిని దాటుకోవాల్సి వచ్చింది. ఇలాంటి బ్రతుకు ఎవరికీ వద్దే విద్య అని బాధపడుతూ ఉంటుంది. అదంతా వింటున్నటువంటి బాలు ప్రభావతి వంక చూస్తూ, అది అర్థమైందా అని అనేసరికి, ఏంటది, నాకు తెలియక అడుగుతున్నాను, అసలు ఇదంతా నిజమేనా అంటూ ప్రభావతి మొదలు పెట్టేసరికి, ఖచ్చితంగా నిజమే అనిపిస్తోందమ్మా. అబద్ధమైతే వాళ్ళిద్దరూ కూర్చొని అంతసేపు మాట్లాడుకోరుగా. దుబాయ్లో ఎవ్వరూ లేరు. ఆవిడకున్నది ఒక తల్లి, ఒక కొడుకు. అంటే ఈవిడికి ఆల్రెడీ పెళ్ళయింది. అర్థమవుతుందా నీకు? నీ మొట్టి బుర్రకి ఎంతసేపు ఆవిడని పట్టుకొని ఆహా ఓహో అంటూ పొగుడుకోవడమే తప్ప అసలు ఆవిడ ఏంటి ఎలాంటిది ఏమీ లేదు నీకు అని తిడతాడు బాలు. అది కాదురా బాలు అని చెప్పేసి అంటూ ఉంటే, పద ఈ విషయాన్ని ఇక్కడితో వదలకూడదు అని అంటూ ఇక బాలు అయితే పార్లరమ్మా పార్లరమ్మా అని చెప్పి మొదలు పెడతాడు. ఇక్కడ అప్పుడే శృతి వచ్చిన వాళ్ళ గెస్ట్స్ అందరితో మాట్లాడి అక్కడికి వస్తుంది. వచ్చేసరికి బాలు రోహిణిని పిలవడం విని, జేంట్ బాలు సడన్గా ఎందుకు రోహిణిని పిలుస్తున్నావు అని అంటే, పార్లరమ్మ గురించి అనేకమైనటువంటి నిజాలు బయటపడ్డాయి డబ్బుడమ్మా అని చెప్పని అనగానే, అనేకమైన నిజాలా? అవేంటి కొత్తగా అని అంటుంది. కొత్తగా కాదు, వింతగా కాదు, మనం పిచ్చి వాళ్ళలాగా ఆ పార్లరమ్మ ఏది చెప్తే అది నమ్ముకుంటూ కూర్చున్నాం అని అనగానే, ఏం నమ్మాం ఏం మోసపోయాం అంటుంది. ఏమి నమ్మాం ఏం మోసపోయామా, చెప్తాను విను అని చెప్పేసి ఇక ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాడు బాలు. అయితే ఇక అప్పుడు అది అంతా విన్న శృతి, ఇంత మోసం చేసిందా అంటూ ఉండగానే మీనా వస్తుంది. ఇక ఇదంతా విన్న తర్వాత రోహిణి రానే వస్తుంది. ఇక అప్పుడు విద్యని పట్టుకుని మొత్తం నిజం చెప్తావా లేదా అని చెప్పేసి బాలు గట్టిగా క్వశ్చన్ చేసేసరికి ఇక విద్య తప్పని పరిస్థితుల్లో మొత్తం నిజం బయటపెడుతుంది. అదంతా విన్నటువంటి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమ్మా విద్య, నువ్వు చెప్పిందంతా నిజమేనా అంటే, నిజమే ఆంటీ, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది చెప్పండి అని అంటుంది. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా. మరి ఇంతకాలం మాకు ఈ నిజాలు ఎందుకు చెప్పలేదమ్మా అంటే, స్నేహధర్మాన్ని పాటించాను అంటూ ఉంటే, మరి ఇప్పుడు ఎందుకు చెప్పావంటే, ఇప్పుడు కూడా నేను మీకు చెప్పలేదు ఆంటీ, మీరు వచ్చి నన్ను అడిగారు,
మీకు తెలిసి అడిగారో తెలియక అడిగారో నాకు తెలీదు, కానీ మీ అంతట మీరుగా అడగడం వల్ల నేను చెప్పాల్సి వచ్చింది అని అంటుంది. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. రోహిణి, ఇంటికి వెళ్దామా అని అంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత రోహిణి అయితే బితుకుమంటూ భయపడుతూనే ఉంటుంది. ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది. శృతి రవితోటి ఇది జరిగింది, ఈ బాంబ్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తుందని తెలుసా అంటే, జేంట్ను అనేది అంటే మరి అత్తయ్య చాలా ఉగ్గపట్టుకుని కూర్చొనుంది. ఎందుకు ఏంటి అనేది నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం నేను చెప్పగలను. అదేంటంటే అత్తయ్యకి కన్ఫామ్గా రోహిణి మీద డౌట్ కాదు, కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ విషయంలో ఆంటీ అయితే ఇక రోహిణిని క్షమించేది లేదు అంటూ ఉండగానే వసే రోహిణి అని గట్టిగా కింద కేక వినపడుతుంది. దుగో రవి స్టార్టెడ్ అని చెప్పనంటే ఇక వీళ్ళంతా కిందకి వెళ్తారు. గబగబా రోహిణి వచ్చి అత్తయ్య చెప్పండి అని చెప్పని అంటే, ఎవరి అత్తయ్య, ఎవరికి అత్తయ్య అని చెప్పని అంటూ ఉండగానే ఇక ప్రభావతి అయితే రోహిణి అయితే అది కాదు అత్తయ్య పిలిచారని అంటూ ఉంటే, ఏరా మనోజ్ సిగ్గులేని వెధవా, ఫంక్షన్లో ఎన్ని నిజాలు బయటపడ్డాయో తెలుసు కదా అని అంటే, తెలుసమ్మా అంటాడు. మరి ఏ రకంగా వెళ్ళి దాని పక్కన ఆ గదిలో కూర్చునున్నావురా, నాకు అర్థం కావట్లేదు అని అంటే, నువ్వు చూడలేదనుకుంటామా, నేను గదిలోంచి రాలేదు, మేడపై నుంచి వచ్చాను అని అనగానే, ఓహో మరి ఇప్పుడు ఈవిడ గారి విషయం ఏం చేద్దాం అని అంటుంది ప్రభావతి. ఏం చేసేదేముందమ్మా, నేనైతే ఇకపై రోహిణితో ఉండాలనుకోవట్లేదు అని అంటాడు. ఏంటి, ఇకపై రోహిణితో ఉండాలనుకోవట్లేదా? ఒరే పిచ్చి సన్నాసి, మనకెంత నష్టం జరిగిందో నీకు అర్థమవుతోందా? కల్పన ఇచ్చిన 45 లక్షల డబ్బులో 25 లక్షలు షాప్కి పెట్టారు, మిగిలిన డబ్బు ఎదురా అని అంటే, రోహిణియే ఒక 5 లక్షల వరకు కావాలి అని చెప్పి తీసుకుందమ్మా, దానికి వడ్డీ ఇస్తోంది అని అంటే, ఒరే పెచ్చ సన్నాసి, 5 లక్షలు అది తీసుకొని ఆ డబ్బు తీసుకొచ్చి మలేషియా నుంచి వచ్చింది, మన్ను నుంచి వచ్చింది అని మళ్ళీ మనకే ఇచ్చిందిరా. ఆ డబ్బుకి నీకు వడ్డీ కడుతుంటే వడ్డీ వస్తుంది కదా అని చెప్పి చంకలు బాదుకుంటూ కూర్చున్నాం అనమాట అని అనగానే, అది కాదు మమ్మీ అంటాడు. అనేసరికి మరి మిగతా డబ్బులు రా అని చెప్పని అంటుంది. మిగతా అంటే మరో 15 లక్షలు కొంత ఇన్వెస్ట్మెంట్కి వాడాను, మిగతాది బ్యాంకులో ఉంది అని అనగానే, బ్యాంక్ ఆపరేటింగ్ ఎవరి దగ్గర ఉంది అంటే, నా దగ్గరే ఉందమ్మా అంటాడు. పోన్లే బాబు, అదన్న నీ దగ్గర ఉంచుకున్నావు, అది కూడా మేడం గారికి అప్పచెప్పావేమో అనుకున్నాను అని అంటుంది. లేదమ్మా నా దగ్గరే ఉంది అనగానే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, ఏం చేస్తాను, ఇక రోహిణితో నేను కాపురం చేయలేను, ఖచ్చితంగా రోహిణిని నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. తను నా దగ్గర దాచిన విషయాలు అన్నీ పక్కన పెడితే పెళ్ళై ఒక కొడుకున్నాడనే విషయాన్ని నా దగ్గర దాచిపెట్టింది, అది ఎంత పెద్ద నేరం, ఎంత పెద్ద పాపం అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే రోహిణి, ఏంటిప్పుడు మీరందరూ కలిసి నాకు విడాకులు ఇప్పించే ప్రోగ్రాం పెట్టారా అని అంటుంది. తప్పే ఉంది, నీకు విడాకులు ఇప్పించడంలో తప్పే ఉంది అంటుంది ప్రభావతి. దాంతో ఇక రోహిణి అయితే, పెట్టండి, ఎక్కడ కేసు పెడతారో పెట్టండి, ఎక్కడికి వెళ్ళి నాకు నోటీసులు ఇస్తారో ఇవ్వండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడతాను అంటుంది. జేమని పెడతావు అని అనగానే, ఇక అప్పుడు జేమని పెడతానా, మా అత్తగారు కట్నం కోసం వేధించుకు తింటారని పెడతాను, నా భర్త నా గతం గురించి వేధిస్తున్నాడని చెప్పి పెడతాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మా ఏంటిది అంటూ మనోజ్ వెళ్ళి రోహిణి వెనక దాక్కుంటాడు. ఒరే ఆడింగి సన్నాసి, రా బయటికి అని చెప్పి బాలు మనోజ్ని తీసుకొచ్చి బయటికి లాక్కొచ్చి రోహిణి ముందు నుంచోపెట్టి, ఏంటి ఏమని పెడతావు కంప్లైంట్, మా అమ్మ కట్నం కోసం వేధిస్తోందని కంప్లైంట్ పెడతావా, మా అన్నయ్య నీ గతం గురించి నిన్ను వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ పెడతావా, పెట్టు పెట్టు, ఒరే చవట దొద్దమ్మ మాట్లాడు, పెట్టమని చెప్పు అని అంటే, వాడు చెప్తున్నాడుగా పెట్టు అని చెప్పని అంటాడు. పెడతాను, నాకేమన్నా భయమా అని అంటే, పెట్టు పెట్టు, పెట్టిన తర్వాత నేను కూడా నీ గురించి మొత్తం బయట పెడతాను. నువ్వు గుణాతో చేతులు కలిపి శివగాడి జీవితాన్ని ఏ రకంగా నాశనం చేశావో, గుణాతో చేతులు కలిపి నాకు యాక్సిడెంట్లు చేయించాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించావో, గుణాతో చేతులు కలిపి మీనాని కిడ్నాప్ చేయించడానికి
నువ్వు ఎంత బాగా సహకరించావో ప్రతిదీ నేను బయటపెడతాను అనగానే షాక్ అయిపోతుంది రోహిణి. ప్రభావతి కూడా షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేదంటే, నిజమమ్మా, ఈవిడ గారు నిన్న అక్కడ అదే ఫంక్షన్లో బయటపడ్డ నిజాలతోటి అసలు ఏమేం చేస్తుంది అని ఎంక్వైరీ చేశాను. ఏ విద్య అయితే అక్కడ మాట్లాడిందో ఆ విద్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినవన్నీ మాట్లాడి ఏమేం చేశారో మొత్తం చిట్టా తీసుకొచ్చారు. ఇదిగో చూడు అంటూ విద్య మాట్లాడినటువంటిదంతా కూడా వీడియోని చూపిస్తాడు బాలు. అది చూసినటువంటి ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి, మీనాని కిడ్నాప్ చేయించింది నువ్వా? శివగాడి వీడియోని బయటకు వచ్చేలా చేసింది నువ్వా? ఒక్కొక్కటి నీ గురించి బయటపడుతుంటే నువ్వు ఒక ఢాకురాణిలాగా ఉన్నావే అంటుంది ప్రభావతి. నన్ను నేను కాపాడుకోవడానికి ఏదో చేశాను తప్ప కావాలని చెప్పి నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నా జోలికి వచ్చి అంటూ ఉంటే నువ్వు కొడుతున్న బిల్డప్లు ఎలాంటివి, మామూలు బిల్డప్లా అని చెప్పేసేసి అంటూ ప్రభావతి అయితే చాలా గట్టిగానే మాట్లాడుతుంది. అది కాదత్తయ్య, నేనేం చేయాలో ఏంటో అర్థం కాక ఎలాంటి సమాధానం చెప్తే ఎలాంటి బాధ వస్తుందో తెలియక నేను ఇబ్బంది పడుతూ ఏదో ఒకటి చేస్తే ఈ గొడవల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్లాన్ చేసుకుంటూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాను. అంతే తప్ప నేను ఎక్కడా కూడా కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అత్తయ్య అని చెప్పేసేసి అనేసరికి ఇకప్పుడు ఒక్కసారిగా ప్రభావతి అత్తయ్య అంటూ నువ్వు నన్ను ఇంకా పిలవకు అని అంటుంది. మనోజ్ అయితే నువ్వేం చేసుకున్నా నాకు ఇబ్బంది లేదంటే సరే అయితే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని మళ్ళీ రోహిణి మొదలు పెట్టేసరికి బాలుకి కోపం వచ్చి రోహిణి చెంపన పగలగొడతాడు. ఒక్కసారిగా రోహిణి అయితే బాలు అని అరుస్తుంది. వెళ్ళు నీ మొగుడికి చెప్పుకో, మా అమ్మని ఎదిరించి మాట్లాడడం పక్కన పెట్టేసేయి, కానీ మా అమ్మ మీద కంప్లైంట్ ఇస్తానంటావేంటి? నువ్వెవరివో ఏంటో తెలియకుండానే నీకు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చింది మా అమ్మ. నువ్వు ఎవరివో ఏంటో ఎలాంటి దానివో తెలియకుండానే నిన్ను ఒక గొప్ప స్థితిలో నిలబెట్టింది మా అమ్మ. నువ్వేంటో నీ జాతకం ఏంటో తెలియకుండానే ఈ ఇంటి పెద్ద కోడలంటూ నీకు కనీసం కాఫీ టీ పెట్టడం కూడా రాకపోయినా ఈ ఇంటికి పెద్ద కోడలవనే బిరుదిచ్చి నేను అందరాన కూర్చోపెట్టింది. నీ ముఖానికి నీకు బాబొచ్చి నల్లపూసలు మార్చే దిక్కు లేకపోయినా మా అందరి నోర్లు మూపించి ఈ సాంప్రదాయబద్ధంగా తంతు చేస్తున్న వాళ్ళని పక్కకు నెట్టి నిన్ను తమరిని మాత్రం హైలైట్ చేసింది మా అమ్మ. అలాంటి నా తల్లి మీద నువ్వు కంప్లైంట్ ఇస్తానంటావా? అలాంటి నా కన్న తల్లిని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తానంటావా? ఒరే చవట సన్నాసి, మాట్లాడకుండా నుంచుంటావేంట్రా? ఆవిడ గారు ఇష్టం వచ్చినట్టు పేలుతుంటే నాకే రక్తం ఉడికిపోతోంది. అదే మీనా ఇలాంటి మాటలు మాట్లాడితే పాటికి తొక్కి అని అంటాడు. ఏమండి, నన్నెందుకు మధ్యలోకి లాగుతారు, నేను మాట్లాడతాను అలా అనగానే నువ్వు మాట్లాడవు, కానీ మాట్లాడుతున్న వాళ్ళు ఎంత ధైర్యం ఉంటే అలాంటి మాటలు మాట్లాడతారు అని అంటూ ఉండేసరికి ఇకప్పుడు మనోజ్ అయితే ఏంట్రా రోహిణి ఇది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మా అమ్మ మీద కంప్లైంట్ ఇస్తావా? సరే వెళ్ళి ఇవ్వు. ఆ తర్వాత నువ్వు ఈ ఇంట్లోకి ఎలా అడుగు పెడతావో, ఏ విధంగా నాతో కాపురం చేస్తావో నేను చూస్తాను అని అనేసరికి దయచేసి నన్ను క్షమించు మనోజ్, ప్లీజ్ మనోజ్ నన్ను క్షమించు అని చెప్పేసేసి రోహిణి అయితే మాట్లాడటం మొదలు పెడుతుంది. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఇక నిన్ను క్షమించటాలనేవి లేవు రోహిణి. ఎందుకంటే నీ మట్టుకు నువ్వు అనార్స్ని అనేసావు, మనసులో ఉన్నదంతా కక్కేశావు. ఇంకా నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను క్షమించే పరిస్థితులు ఇక్కడ లేవు. నువ్వేం చేస్తావో చేసుకో, మేం చేయాల్సింది మేం చేస్తాం. కానీ ఇకపై మాత్రం ఈ ఇంట్లో నీకు కోడలి హోదా ఉండదు, నా భార్య హోదా అంతకంటే ఉండదు. ఈ ఇంట్లో ఉన్నా కూడా ఒక అతిథిలా ఉండడమే తప్ప నీ గురించి ఎవరు మాట్లాడరు, నీ గురించి ఎవరు పట్టించుకోరు అని అంటూ మనోజ్ వెళ్ళిపోతాడు. ప్రభావతి కూడా ఇక చెప్పాడుగా నా కొడుకు, అదే జరుగుద్ది. ఇక నా చిన్న కొడుకు చెప్పినట్టు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటే ఏం చేయాలో నా ముగ్గురు కొడుకులు చేసుకుంటారు అంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసినటువంటి శృతి అయితే నీ మాటలన్నావు మీనాని, దోశ వేసే దగ్గర నుంచి టీ పెట్టే వరకు 100 రకాల మాటలు మాట్లాడి మీనాని బాధ పెడుతూనే వచ్చావు. చిచి, వాట్ ఈస్ దిస్? అసలు ఏంటి రోహిణి ఇదంతా? నీకు కనీసం గిల్ట్గా ఫీలింగ్ కూడా లేదు కదా, ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసేసి అని అంటూ ఉండేసరికి ఇకప్పుడు రోహిణి అయితే అది కాదు శృతి అని ఏడుస్తూ ఉంటుంది. యు డోంట్ టచ్ మీ, అస్సలు నాతో మాట్లాడుకు అని వెళ్ళిపోతుంది. ఇక మీనా ఒక్కతే అక్కడ నిలబడి ఉంటుంది. మీనా రోహిణి వంక చూస్తూ రోహిణి అని పిలుస్తుంది. ఇంకా నువ్వు అనాల్సిన ఏమన్నా మిగిలిపోయినాయా అని అంటే, పిచ్చి రోహిణి,
ఎప్పుడు ఇలాగే మాట్లాడుకుంటావా? ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తావా? ఏంటి రోహిణి ఇది? ఇలారా అంటూ రోహిణిని దగ్గరకు తీసుకునేసరికి చిన్న పిల్లలా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది రోహిణి అయితే. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి బాధపడుతున్నటువంటి రోహిణిని చూసి, చూడు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కాబట్టి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం గురించి బాధపడకు, సరేనా? అత్తయ్యతో నేను మాట్లాడతాను, నీ కాపురానికి వచ్చే డోకా ఏమీ లేదు అని చెప్పి రోహిణికి భరోసా ఇస్తుంది. నిజంగా మాట్లాడతావా మీనా? నా కాపురం నిలబెట్టుకోవటానికే ఇన్ని రకాల బాధలు పడ్డాను మీనా అని అంటే నాకు అర్థమైంది రోహిణి అంటుంది మీనా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే